మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో ఈ బొమ్మల ద్వారా ఒక సంఘటన చెప్పాలా. నేమ్ ద బైబిల్ క్యారెక్టర్. సో ఇక్కడ ఒక కొండ ఉంది, అగ్ని, ఫైర్, చెట్టు, పొద, మెసేజ్ అండ్ ఒక మనిషి. ఓన్లీ కేజీ వాళ్ళు, కేజీ గర్ల్స్. చెప్పండి ఏంటది. మోషే. ఏంటి మోషే? ఏంటి మోషే అంటే? ఎవరైనా చెప్పారా నీకు? నువ్వే చెప్తున్నావా? చెప్పాలా? ఏ బాబు ఏమైంది? పో బయటికి పో. ఏం పాపా నువ్వు? చెప్పగలిగావు? నీకు ఇచ్చుతా నేను. పాప ఆన్సర్ చెప్పింది. ఆన్సర్ ఈజ్ మోసెస్, మోషే. అయితే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చెప్పగలుగుతారా ఫ్రమ్ కేజీ టీమ్? ఎందుకు మోషే చెప్తారా ఎవరైనా? మా సౌండ్ అది గురించి పెట్టు. అక్క చెప్తారా సిస్టర్? చెప్పండి ఎవరైనా. సరే, ఆన్సర్ చెప్పించిన వాళ్ళని అడుగుదాం. చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. చెప్పండి. అన్న ఈజిప్ట్ అన్న, అది ఈజిప్ట్, ఇది పొద, సినాయి పర్వతం. ఎస్ అది పొద అంకుల్. అది తర్వాత చెట్టు దగ్గర దేవుడు ప్రత్యక్షం అవుతాడు కదా, అది తర్వాత ఇస్ మోసెస్. అంతే. సీనాయి పర్వతం మీద మండుచున్న పొద, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మోషే మోషే అని పిలుస్తున్నాడు. ఓకే, పాపకి అండ్ అక్కకి సండే స్కూల్ క్లాప్స్. 5 క్లాప్స్. 1 2 3 4. ఓకే, సెకండ్ క్వశ్చన్. మోసెస్ ఆన్సర్. ఓకే, ఇది కేజీ బాయ్స్. చెప్పొద్దు, తెలిసిన ఆన్సర్ కేజీ బాయ్స్. చెప్పండి ఏంటి, వాట్ ఇస్ దట్? సో అక్కడ ఒక వర్డ్ ఉంది, బాయ్స్. బాయ్స్ చెప్పు. మీరు ఆన్సర్ చెప్తే ఎందుకని చెప్పాలి. పక్షి మాకు తెలియదారా? పక్షి తెలుసు. వాట్ ఏంటి అది? బైబిల్లో ఏంటి? బాయ్స్ కమ్ చేస్తున్నావు కదా, చెప్పు. ఏం ఓడా? యోనా కాదు, నో. ఇంద్రధనస్సు. ఓకే, లాస్ట్ అది. ఆన్సర్ చెప్పండి రా, అక్కడ ఉండేటివే చెప్తున్నారు. కమ్ హియర్, కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు చెప్తాడు ఈయన. చెప్పు ఏంటి, వాట్ ఇస్ ద సిచ్యువేషన్? నోవాహు. వెరీ గుడ్. ఏంటి నోవాహు? జలప్రయం యేసుక్రీస్తు రప్పిస్తాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు నోవాహుకు ఇంత వెడల్పుతో ఇంత మూరలతో నువ్వు ఓడం చేయాలా అని చెప్పినప్పుడు సమస్త జంతువులను జతగా తీసుకొని ఓడలోకి పిలుచుకో, నీ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని పిలుచుకో, 40 రాత్రులు 40 పగుళ్ళు నేను ప్రచండ వర్షాన్ని కురిపిస్తాను అన్నప్పుడు దేవుడు ప్రచండ వర్షం వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు కదా. నీ పేరు? జాన్. ఓకే, జాన్ కోసం 100 క్లాప్స్. 10 20 30 40 50 60 70 80 90. కూర్చోండి. ఓకే, థర్డ్ క్వశ్చన్. మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి, చెప్పకండి ఆన్సర్. కూర్చో, సిడో. జూనియర్ గర్ల్స్. ఈ జూనియర్ క్వశ్చన్ గర్ల్స్, మీకోసం. వాట్ ఇస్ దట్? ఆన్సర్ తెలిసి చేయొద్దాలంతే, జస్ట్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. జూనియర్ గర్ల్స్ హ్యాండ్ రైజ్ చేయండి. కరా కమ్ హియర్. ఏమి లేపింది ఫస్ట్. సంసోను. వెరీ గుడ్. ఏంటి సంసోన్? ఏంటి సంసోన్కి బలం ఎక్కువ ఉంది. తన ప్రేమించిండే అమ్మ వాళ్ళు శత్రువులు సంసోన్ని చంపాలని చూస్తూ ఉంటారు. ఆమెకి డబ్బులు ఇచ్చి అడుగుతాడు సంసోన్ని. ఆమె వచ్చి అడుగుతుంది, తన్ని చంపాలని నీకు మనీ ఇస్తాము అంటే, అప్పుడు తను నీ బలం ఆడుంటుందో చెప్పు అని అన్నప్పుడు, నా జుట్టు కట్ చేస్తే నాకు ఉంటుంది అన్నప్పుడు తను జుట్టు కట్ చేస్తుంది. వాళ్ళు శత్రువులు వచ్చినప్పుడు సంసోను నీ శత్రువులు వచ్చినారంటే అప్పుడు తను లేస్తాడు, మళ్ళీ అబద్ధం చెప్పినాడు, అతను బంధిస్తారు అంతే కదా, బలం పోతుంది. ఓకే, రైట్ ఆన్సర్. ఏం పేరు నీ పేరు? చర్చి. నీ పేరు ఊరు చెప్పు.
కీర్తన ఈ ఊరే. ఉరవకొండ. ఓకే. గ్రేట్. కీర్తన కోసం అగైన్ 100 క్లాప్స్. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. గ్రేట్. సో పాప కరెక్ట్గా చెప్పింది. ఆన్సర్ వచ్చి సంసోను. నెక్స్ట్ క్వశ్చన్. జూనియర్ బాయ్స్. బాయ్స్ చూడండి 4 పిక్చర్లే. నువ్వు కాదు, నెక్స్ట్ చెప్పని వాళ్ళు. జూనియర్ బాయ్స్ చెప్పను, నువ్వు చెప్పలే కదా. కమ్ దా కమ్. వై దావీదు. ఏంటి, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయి. దావీడు చిన్నప్పుడు గొర్రెలు కాసేవాడు. అప్పుడు రాత్రి వేళ వాళ్ళ తాతతో పడుకుంటున్నాడు. వాళ్ళ నిద్రపోతున్నాడు, కళలు వచ్చేవి. కళలు వచ్చేవి. ఓకే, దావీదు. ఓకే, పాటలు పాడేవాడు. తర్వాత అక్కడ ఉంది కదా ఆరో, ఏంటి, సౌల్ ఏం చేసేవాడు? దావీదుని టార్గెట్ చంపాలనుకునేవాడు. మొత్తానికి దావీదు ఏమైనాడు? రాజు అయినాడు. ఓకే, రైట్. నీ పేరు చెప్పు. ప్రసాద నాయక్. దైవ ప్రసాద నాయక్. దైవ ప్రసాద్కి 50 క్లాప్స్. 10, 20, 30, 40, 50. ఓకే, దావీదు గొర్రెల కాపరి, ఆయన ఒక మ్యూజిషియన్. తర్వాత సౌల్ అతన్ని టార్గెట్ చేసినప్పుడు దేవుడు దావీదుతో ఉండి ఆయన పరిస్థితులన్నిటిలో దేవుడు తోడుగా ఉండి మళ్ళీ దావీదుని రాజు చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. సీనియర్ గర్ల్స్. నేనే వస్తాను మీ దగ్గరికి. చేయొద్దండి, జరగండి. చెప్పండి, ఎక్కడున్నారు సీనియర్ గర్ల్స్? ఏంటండి, ఇక్కడ ఉన్నారా? ఏంటది? ఫస్ట్ ప్రార్థన. మా కేజీ పిల్లలే, జూనియర్ పిల్లలే మంచివాళ్ళు కదా. వాళ్ళే బాగా చెప్పారు. వీళ్ళ మెమరీ లాస్ అయినట్టు. సీనియర్ గర్ల్స్ మీకు తెలియకుంటే క్వశ్చన్ విల్ బి పాస్ టు బాయ్స్. తెలీదా? ఓకే, 5 seconds మోర్. ఓకే, సీనియర్ బాయ్స్ చెప్తారా? సీనియర్ బాయ్స్ ఏంది చెప్తారా? ఓకే, అక్కడ ఒక నమస్కారం, చేతులు జోడించారు, నాట్ సింబల్ జరగదు. తర్వాత శాస్త్రాలు, సింహం అండ్ కింగ్స్ క్రౌన్. సీనియర్ బాయ్స్ చెప్తారా ఎవరైనా? జూనియర్ గర్ల్స్ చెప్తారా? సింపుల్ ఆన్సర్. ఓకే, జూనియర్ బాయ్స్ మా చెప్పు. జూనియర్ గర్ల్స్. దానియేలు ప్రేయర్ చేస్తాడు. జైల్లో వేసినప్పుడు సింహాలు ఉంటాయన్న దాంట్లో జైల్లో రాజు వేస్తాడు. రాజు ఏపిస్తాడు జైల్లో. ఓకే, సగం రైట్ ఆన్సర్. సగం రైట్. సో ఆన్సర్ ఈస్ దానియేలు. ఆయన దానియేలు ప్రేయర్ చేసేవాడు. అంటే హీ యూస్ టు ప్రే 3 times. తర్వాత అన్ని దేవతలకు మొక్కేవాడు కాదు, రాజుకు కూడా మొక్కలేదు. అండ్ హీ యూస్ టు మెడిటేట్ ద స్క్రిప్చర్స్, లేఖనాలని ధ్యానించి శాస్త్రాలను చదివేవాడు. సింహ బోన్లో ఉన్నాడు. తర్వాత రాజుచే ఆయన మంచి పేరుని పొందుకున్నవాడు. సో ఆన్సర్ ఈస్ డానియల్. నీ పేరు ఏం పేరమ్మా? నందిని. ఓకే, నందిని కోసం 50 క్లాప్స్. 10, 20, 30, 40, 50. వెరీ బ్యాడ్ ఆఫ్ senior boys and girls. Okay, question to senior boys now.
సీనియర్ బాయ్స్ ఆన్సర్ చేయొద్దు, చూపించాలా. మీ స్టాండర్డ్ చూసి దేవుడు ఈ క్వశ్చన్ అలో చేసినట్టు. చాలా సింపుల్ ఆన్సర్. ఆగండి బాయ్స్ చెప్తారు. ఎవరు? సీనియర్ బాయ్స్ కాదు, రాంగ్ రాంగ్. అది కాదు. లేవండి, ఎవరు చెప్తారు? కమాన్. సీనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ చెప్పనీకి ఏం బస్ సిగ్గు? ఆన్సర్ తెలిసింది చెప్పనీకి ఏమవుతుంది? సింపుల్ ఆన్సర్ అది. కేజీ వాళ్ళు కూడా చెప్తాగా, వాళ్ళు మొత్తుకుంటున్నారు ఆడ. చేతులు దించండి. సీనియర్స్ ఇక్కడ సిగ్గుపోతుందా? దించండి రా చేతులు. వాళ్ళు ఎత్తుతుంటే వీళ్ళకి సిగ్గుపోతుందా? చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి లేవు ఒక వీరుడు లేవాలి. స్మాల్ క్లూ. పాస్ చేయాలా? ఒక్కరు లేరా చెప్పనీకి? చేతినావా? పాస్. సీనియర్స్ కౌంట్ డౌన్. ఓకే, క్వశ్చన్ ఈస్ పాస్ టు కేజీ బాయ్స్. రే బాయ్స్, కేజీ బాయ్స్ చెప్పండి. ఎవరు? కేజీ బాయ్స్ ఎవరు చెప్తారు ఆన్సర్? చెప్తావా? ఆన్సర్ చెప్తావా? దేవుడు ఆదామవుని తయారు చేసి ఉంటాడు మట్టితో. అప్పుడు ఒక ఇది గార్డెన్లో వదిలేసింటే ఇది ఈ ఫలాలన్నీ తినొచ్చు, ఈ ఫలాలన్నీ తినకూడదు, ఈ ఫలం ఒకటి తినకూడదని తినింటే అది సర్పం వచ్చి ఈ పండు తింటే మీరు మంచివారు అవుతారని చెప్పింటే ఆదామ వాళ్ళు తినింటే వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. వాళ్ళ సర్పంకి ఆదామవుకి శిక్ష ఇస్తాడు. వెరీ ప్రిన్స్ చార్ల్స్. ఎక్కడి నుంచి? సెక్షన్పల్లి ప్రిన్స్ చార్లెస్. ఓకే, 1000 క్లాప్స్. 100, 200, 300, 400, 700, 900, 1000. ఓకే, వెరీ గుడ్ చార్ల్స్. నెక్స్ట్ క్వశ్చన్, కేజీ గర్ల్స్. అక్క వాళ్ళని రమ్మంటావా? ఓకే, కేజీ గర్ల్స్ చెప్తారా? మంచిదేనా? ఒక డైరెక్షన్, ఎవరో కొండ ఎక్కుతున్నారు, కొండ మీద ఉన్నారు, కత్తి, ఒక చిన్న అబ్బాయి, గొర్రెపిల్ల. కేజీ గర్ల్స్ చెప్తారా? చెప్తావా? వినండి పిల్లలు, వినండి. దావీదు అంట. కరెక్టేనా? ఓకే. జూనియర్ గర్ల్స్. మిమ్మల్ని పంపించేస్తాను, బయటికి పంపించేస్తాను. కమాండ్మెంట్ ఆర్ డైరెక్షన్. మీకు ఐస్ క్రీమ్ లేదు, ఐస్ క్రీమ్ లేదు. ఇది పర్వతం, కత్తి, ఒక చిన్న అబ్బాయి అండ్ ల్యాంప్, గొర్రెపిల్ల. చెప్తావా? జూనియరా? నువ్వు జూనియరా? ఓకే. అబ్రహాము ఇస్సాకును తీసుకొని కొండ ఎక్కుతాడు. అక్కడికి పోయినాక ఇస్సాకుని బలి ఇచ్చే కానీ కత్తి తీసుకొని పోతారు. అప్పుడు ఇస్సాకు అడుగుతాడు గొర్రెపిల్ల ఏదని. ఓకే, పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 500 టు నీ పేరు ప్రార్థనకు 500 పాయింట్స్. 100, 200, 300, 400, 500. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కేజీ బాయ్స్ మీకే క్వశ్చన్ ఇది. ఓకే, కేజీ బాయ్స్ వద్దు, జూనియర్ బాయ్స్. ఒక పర్వతము, ప్రార్థన, అగ్ని, వర్షం. జూనియర్ బాయ్స్ చెప్తారా? చెప్తే హ్యాండ్ రేజ్.
ఓకే తెలీదా? సీనియర్ బాయ్స్ చెప్తారా? ఒక పర్వతము, ప్రార్థన, అగ్ని, వర్షం. ఏంటి ఆన్సర్? వాట్ ఇస్ ద ఆన్సర్? చెప్పు, స్టాండప్. సీనియర్ చెప్పు, మైక్ తీసుకొని చెప్పు. ఏంటి ఏలియా ఏలి? ఏంటి? ఒకరోజు కొండ మీద పోయి వినండి పిల్లలు వినండి. ఆగు నాన్న ప్లీజ్. ఒకరోజు కొండ మీద పోయి ప్రార్థన చేస్తుంటారు. వాన రావాలని గట్టి ప్రార్థన చెప్పు అబ్బా. కొండ మీద పోయి ఆవును బలి ఇచ్చి మంట పెట్టిన వాన వస్తుంది. రైట్ ఆన్సర్ కదా. శాంసుందర్. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది కదా, మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. వండర్ఫుల్. శామ్ సుజన్ ఉరవకొండ రైట్ ఆన్సర్. 500 పాయింట్స్. 100, 200, 300, 400, 500. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరికి? ఓకే జూనియర్ గర్ల్స్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ మీకే. తెలిస్తే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడొద్దు. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. ఓకే జూనియర్ గర్ల్స్. ఒక ఫ్యామిలీ ఉంది, ఇద్దరు ట్విన్స్ ఉన్నారు అక్కడ. అంకుల్ ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు. జూనియర్ గర్ల్స్ జూనియర్స్ చెప్పకపోతే సీనియర్స్కి వెళ్ళిపోతుంది క్వశ్చన్. ఒక ఫ్యామిలీ, ఇద్దరు ట్విన్స్, ఒక అబ్బాయి, గొర్రె చర్మం, వేట అండ్ ఫుడ్. చెప్తారా జూనియర్ గర్ల్స్? ఇద్దరు ట్విన్స్ అన్నాం కదా. చెప్పు. ఈ పాపకు మైక్ ఏంటి? ఈ పాపకు మైక్ ఏంటి? ఈ పాపకు మైక్ ఏంటి? మైక్ ఏంటి? చెప్పు. ఓకే గర్ల్స్ సిస్టర్స్ చెప్పండి. జూనియర్ గర్ల్స్ ఎవరు? సమ్వన్ రైజ్డ్ హ్యాండ్. ఎవరైనా చెప్తారా వేరే వాళ్ళు? నువ్వు చెప్తావా? ఓకే యాకోబు ఫ్యామిలీ. ఓకే మీరు గెస్ట్ చేస్తుంటే వినింది. సో కొంతమంది పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు, దయచేసి ఎవరు వెళ్ళకూడదు. ఓకే బళ్ళారి బైపాస్ వైపు వెళ్ళిపోతున్నారట, అంకుల్ వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం, అందుకే ఇంటికి పోతున్నాం అంటున్నారంట. సో దయచేసి ఆన్సర్ చెప్పకపోతే ఏం కాదు, మీరు తెలుసుకోవడానికినే. ఓకే ఆన్సర్ వచ్చి ఏషావు. సో ఏషావు యాకోబు అన్నదమ్ములు. ఏషావు వచ్చి ఇస్సాకు దగ్గర అబద్ధం చెప్పి ఆయన ఆ గొర్రె చర్మం వేసుకొని వాళ్ళ డాడీ దగ్గర అబద్ధాలు చెప్పి హీ విల్ గో హంటింగ్, అంటే వేటకి వెళ్తాడు, వచ్చి ఫుడ్ కుక్ చేయించుకుంటాడు వాళ్ళ మమ్మీ దగ్గర. సో ఆన్సర్ వచ్చి ఏషావు. ఇది లాస్ట్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్. సీనియర్స్ ఇదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్? సీనియర్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. లాస్ట్ క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఇంతవరకు బాగా చెప్పారు ఆన్సర్స్. లాస్ట్ ఎవరు? ఇక్కడ చేపలు పడుతున్నాడు పడవలో. సీనియర్స్ పేతురు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేయనా? ఏంటి పేతురు? ఏంటి చెప్, ఎందుకు పేతురు? ఏం తింటున్నావు బాబు? ఏం తింటున్నావు? చూడు దొరికిపోయినా. తినొద్దని చెప్పాం కదా, పడేసిరా. సరే మనం ఇంతవరకు ఓకే ఆన్సర్ వచ్చి పేతురు.